షర్మిల గారి మీద, చిన్నాన్న కూతురు సునీత గారి మీద ఇష్టారీతిగా వేధిస్తున్నారు. మానసికంగా, భౌతికంగా ఏ రకంగా వేధిస్తున్నారు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఏవగిస్తున్నారు. అయినా కానీ నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గున్న రీతిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యథా నాయకుడా తదా అనుచరులు అన్నట్టు, యథా నాయకుడు తదా అనుచరులు అన్నట్టు సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సొంత చెల్లెలి మీద, చిన్నాన్న కూతురు మీద మానసికంగా వేధించారు కాబట్టి, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు కాబట్టి మేము కూడా దాన్ని మించుకోవాలని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బరితెగించారు. ముఖ్యంగా ఈ జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నటువంటి భాష, కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతున్నటువంటి భాష అత్యంత అభ్యంతరకరం, అత్యంత దారుణం. ఎంత విచిత్రం అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస అవుతుంది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి ఆడపడుచు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మేనత్త, ఆ మేనత్తకి కోడలు వేమిరెడ్డి ప్రశాంతి గారు. అంటే వరుసకి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వస్తుంది. అంతేకాదు, నెల రోజుల ముందు రాజుపాడులో యాగం పెట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రశాంతి గారిని తీసుకెళ్లి ప్రత్యేకంగా పూజలు చేసి ఆది దంపతులని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ప్రశాంతి రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఉన్న తీరుని జిల్లాలో ఎవరూ మర్చిపోవాలి. అతను పుట్టూరు ఎక్కువ రోజులు కూడా కాదా. మరి నెల రోజుల ముందు ప్రత్యేకంగా యాగం చేయించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని దైవం పాదాల చెంత ఆది దంపతులని కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నెల రోజుల్లో ఏమైందండి? వేమిరెడ్డి ప్రశాంతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం నేరమా? మరి నెల రోజుల ముందేమో ఆది దంపతులు, నెల రోజుల తర్వాతేమో మరొకటి కనపడుతుంది కదా. ప్రసన్న కుమార్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి. మీకు చెల్లెలు వరుస అయ్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి గురించి వచ్చే విషయాలు పరిచి మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు, సేదరించుకుంటూ ఉన్నారు. దానివల్ల ఇంకా దారుణంగా, అంటే మీ కళ్ల ముందు ప్రశాంతి రెడ్డి గారు అభ్యర్థి అవుతూనే మీ కళ్ల ముందు ఓటమి స్పష్టంగా కనపడింది. ఓటమి ఈటీఎస్ లో 70mm లో ఈటీఎస్ లో స్పష్టంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోవటం ఖాయమని ఇష్టారీతిగా నెల రోజుల ముందు ఆది దంపతులని దేవుడి పాదాల చెంత పవిత్ర యాగంలో కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నెల రోజుల్లో ఆది దంపతులు వేరే విధంగా మీకు ఎలా కనపడుతున్నారో నాకైతే అర్థం. ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బతుకేంది